అమరావతి రాజధాని ప్రాంతం భారీ వర్షాలకు ప్రధానంగా నీట మునిగి సమస్యగా మారింది. అయితే ప్రధానంగా దీంట్లో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 1200 నుంచి 1500 కోట్ల రూపాయలతో 3 రిజర్వాయర్లు సుమారు నీరుకొండ మరియు కృష్ణయ్యపాలెం మరియు శాఖమూరు ఈ 3 ఊర్లకు సంబంధించి రిజర్వాయర్లు కట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ అసలు రిజర్వాయర్లు, అసలు 3 రిజర్వాయర్లు 1500 కోట్ల బడ్జెట్ ఏంటి దీని వెనుకున్న సారాంశం? 34,000 ఎకరాల రైతుల త్యాగం, అది నాకు ఇవాళ ఇటు తిప్పి అపాత్రదానం కింద కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ రైతుల యొక్క ఆక్రందన, వాళ్ళ యొక్క ప్రైమరీ మోటో ఒక రాజధాని, దానివల్ల ఒక అభివృద్ధి, దానివల్ల ఒక దాని ఏమంటారంటే ద ప్రాస్పరిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ అన్నది ఎప్పుడైతే ఊహించుకొని ఒక ప్రభుత్వ నిర్ణయం బూడిదలో పోసిన పన్నీర్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఒక వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ టైం రిజెక్ట్ చేయడం, రెండోసారి కండిషన్స్ అప్లై అని చెప్పి నానా తిప్పలు పెడుతూ 10 రూపాయలు ఇవ్వడానికి, ఇటు తిప్పి దాని మీద 34,000 కోట్లు టెండర్లు పిలిచి ఇచ్చేయడం, అండ్ ఇవన్నీ చూస్తుంటేనండి తెలిసి తప్పు చేసిన వాళ్ళని చరిత్ర ఏముంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసినప్పుడు తర్వాత అమరావతి ఐఐటి నిపుణులు వచ్చి చెప్పిన ఉదంతం, నారాయణ గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఆయన మాట్లాడిన ఉదంతం, నీట మునిగిపోయే ప్రాంతం అన్ని తర్వాత కంటిన్యూషన్స్లో ఇవాళ మీరు ఇందాకలు అన్నట్టు 0.4 TMCలతో నీరుకొండ రిజర్వాయరు, కృష్ణాయపాలెంలో 0.1 TMCతో, శాఖమూరుతో 0.01 TMCలతో 3 రిజర్వాయర్లు 1200 నుంచి 1500 కోట్లతో నిర్మిస్తారు. 8 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్తో 48.3 కిలోమీటర్ల కాలువ వెడల్పు పూడికకు పనులకు వేగవంతం చేస్తున్నారు. ఫస్ట్ మీరు అదేంటిది అమరావతి ఎంట్రన్స్లోనే అంటే గుంటూరు కరకట్ట మీద ఇలా వెళ్తున్న దగ్గరే ఆల్రెడీ కొండవీటి వాగు రిజర్వాయర్తో కొంచెం ఆ కాలువల్లోకి వాటర్, కృష్ణా యాక్సెస్ వాటర్ని ఒక ప్రణాళికాబద్ధంగా స్టార్ట్ చేసిన తర్వాత కూడా స్పాన్ ఆఫ్ ఈ 10 yearsలో ఎన్నిసార్లు అమరావతికి నీట ముంపు కలిగిందో తెలిసి కూడా ఈసారి మళ్ళీ ఇదే ప్రధానమంత్రి గారిని పిలిచి మళ్ళీ పునర్శంకుస్థాపన చేయించిన తర్వాత కూడా ప్రైమరీ లాజిస్టిక్స్, ఒక డిజాస్టర్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేరని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ డిజాస్టర్ని యాంటిసిపేట్ చేయకుండా తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక క్రైసిస్, ఇప్పుడు ఉదాహరణకి దాని మీద ఫండ్స్ రైజింగ్ అంటారు, లేదంటే ఎక్కడి నుంచి అప్పులు తీసుకొస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక స్థాయి కలిగిన ఆర్థిక శాస్త్రంలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రముఖుల్లో ఆయనే ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తి. ఆయన కూడా ఒక ప్రైమరీ లాజిస్టిక్స్ని బేస్ చేసుకోకుండా ఈ విధమైన ఒక క్రైసిస్ సిచ్యువేషన్స్ని ఇంకొంచెం ఫోర్స్ చేసుకుని తీసుకెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఈ 3 రిజర్వాయర్లు ఏదైతే కట్టబోతున్నారో వీటి వల్ల ఇది కట్టకపోతే నీటి ముప్పు ఉందని అర్థమే కదా. అంటే ప్రజెంట్ ఈ 5 ఏళ్ల సినారియోలో ఇజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? 1,200-1,500 కోట్ల బృహత్తర ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఏ యుద్ధ ప్రాతిపదిక మీద కడితే పనులు అవుతాయి? ఎంత కాదన్నా నాట్ లెస్ దాన్ 1-2 years పట్టదు. అంటే ఒక క్రూషియల్ పీరియడ్ ఆఫ్ 5 years, ఒక 34,000 ఎకరాల 29 గ్రామ రైతుల త్యాగాలు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రైమరీ ఎజెండాతో కాకుండా ఐ డోంట్ నో వాట్ సెట్ ఆఫ్ డిఫరెంట్ ఎజెండా వాట్ దే ఆర్ క్యారింగ్ అన్నది. ఇప్పుడు రాజధాని అన్నదానికి ఏదైతే అమరావతికి రైతుల త్యాగం ప్రైమరీ మోటో జస్టిఫై అవుతుందో ఈరోజు దాకా చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ఒక సచివాలయం కానీ ఒక సెక్రటరియట్ కానీ, అదే సచివాలయం, అసెంబ్లీ అండ్ హైకోర్టు భవనాలు ప్రభుత్వ పరంగా చేసిన తర్వాత మిగిలింది ఆ రేడియస్లో డెవలప్మెంట్ జరగాల. ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఇక్కడ ఉన్న పాత సెక్రటరియట్ ఎక్కడుందండి? లకడీకపూర్లో ఉంది, ఖైరతాబాద్ జంక్షన్. అండ్ ఇక్కడ మీకు అసెంబ్లీ ఎక్కడ ఉంది? లకడీకపూర్. హైకోర్టు ఓల్డ్ సిటీలో ఉంది. ఈ 3 ఇక్కడ ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందమని సైబరాబాద్ అవన్నీ ఆగాయా? గ్రేటర్ హైదరాబాద్ 200 కిలోమీటర్ల రేడియస్ ఏమైనా విస్తరించకుండా ఆగిందా? అదేంటండి అంత ఓల్డ్ భవనం ఉంది, హైకోర్టుని మేము ఐకానిక్ టవర్లా కడతాం, లేదా సచివాలయాన్ని కేసీఆర్ గారు వచ్చేదాకా ఏమైనా హైదరాబాద్ డెవలప్మెంట్ చంద్రబాబు గారు వెళ్ళినా, లేకపోతే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఆయన ఆగిందా? ఆ సెక్రటరియట్ అలా లాగిందని చెప్పి ఆగిందా చెప్పండి? ఉదాహరణకి ఇప్పుడు మనకు ఒక ఐకానిక్ బిల్డింగ్ సెక్రటరియట్ ఇన్ తెలంగాణ, ఈ బిల్డింగ్ లేదని డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ ఆగిందా? దేంతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు? హైకోర్టు జడ్జి గారు మూసీ నది కాలువ మించిన వెళ్ళలేకపోతున్నాను సార్ అని చెప్పి జడ్జిమెంట్లు ఇవ్వను, నాకు ఇక్కడ సైబరాబాద్లో ఒక మంచి వినూత్నమైన భవనం కడితే కానీ హైకోర్టుకి సెలవులు నేను చెప్పారు ఆయన. ఇవేవి కానప్పుడు ఎక్కడి నుంచి మీరు కొత్త పదజాలాలతోనూ కొత్త మాయాజాలాలతోనూ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? ప్రజాస్వామ్యం కదా ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే క్రైసిస్ మేనేజ్మెంట్లో దిట్ట అని చంద్రబాబు నాయుడు గారు ఈ క్రైసిస్ని యాంటిసిపేషన్తో ఈ అమరావతి ఈ పేస్లో పని అవ్వకుండా ఉండడానికి వాట్ ఆర్ ద రీజన్స్? ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, డ్రైనేజ్ వాటర్ సిస్టమ్కి ఎక్కడ ఉంటాయి సార్ డ్రైనేజీలు? భూములు ఉంటాయి కదా,
కాలువలు తవ్వినా మీరు కొన్ని అడుగులే తవ్వుతారు కదా. ఇప్పుడున్న అమరావతికి ఇంకొంచెం కిందకి కాలువలు తవ్వారు అనుకోండి, ప్రాక్టికల్గా మాట్లాడదాం, నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? భూగర్భ జలాలు. అంటే ఇప్పుడు నీళ్లు పైకి వస్తున్నాయనంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, పునాది ఎందుకు వేస్తాం? గట్టిగా పునాది కట్టి ఈ పాటి లేపి దాని మీద ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తాం. 10 అడుగులు మట్టి వేసో లేకపోతే 10 అడుగులు లోతు నుంచి తవ్వుకుంటూ రీఎన్ఫోర్స్మెంట్లు వేసుకుంటూ బేస్ మినిమం చేసుకుని వస్తాం. అంత క్రిటికాలిటీ మనకి ఏమైనా ఉంది అక్కడ? ఈ క్రిటికాలిటీ ఫోర్కాస్టింగ్ లేకుండా నిరంతరం అమరావతి డెవలప్మెంట్, అమరావతికి మీరు తప్ప ఇంకెవరికి ఇష్టం లేనట్టుగా అందరినీ పోర్ట్రేట్ చేసుకుంటూ ఏం సాధిస్తున్నాం మనం? ద ఎకనామిక్ గ్రోత్ ఇన్ ప్రాస్పెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడింది, మనం ఎవరితో కాంపిటేట్ చేయాలి? ఓ పక్కన ఉన్న తమిళనాడుతోనూ, ఓ పక్కన ఉన్న కర్ణాటకతోనూ, ఆ పక్కన ఉన్న ఢిల్లీ నోయిడాలతోనూ, ఇవే కదా ఒక పేస్లో డిఫరెంట్ పేస్ట్ పక్కన ఉన్న పూణే మహారాష్ట్రలతోనే కదా ఒక రన్నింగ్ రేస్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలా? ప్రతిసారి ప్రిలిమినరీస్లోనే డిస్క్వాలిఫై వచ్చేస్తూ ఉంటాం 10 ఏళ్ళైన తర్వాత కూడా. ఎవడైనా సరే మీ ఇల్లు ఎక్కడనే నడుతారు. ఉదాహరణకి మీ ఊరి పేరు చెప్తావు, ఎక్కడయ్యా మీ ఇల్లు? మీ ఊరు ఎక్కడ? నెల్లూరులో ఏ ఊరు మీది? గూడూరులో మీ ఇల్లు ఎక్కడ? ఐసిఎస్ రోడ్. మీ ఇంటికి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఏంటి? SMG హై స్కూల్. అది అంటే నీ ఇల్లు కూడా నువ్వు ఒక ఐడెంటిటీతో చెప్తావు, పలానా నా ఇంటి ల్యాండ్ మార్క్ అని. అలా ఎవరైనా సరే పలానా విశాఖపట్నంలో ఒక ప్రాస్పరిటీ ఇలా ఎన్హాన్స్ అవుతూ కనబడుతుంది దగ్గర. అలాంటి దగ్గరే గ్రోత్ అన్న దాని మీద ఎవరైనా ఎంఫసైజ్ చేస్తారా? అసలు ఏమీ లేని దగ్గర నో మ్యాన్స్ ల్యాండ్ నుంచి నేను అన్నీ సృష్టించి దాన్ని బట్టి ఇలా చేస్తానని ఎవరైనా ప్రయత్నిస్తారా చెప్పు? ఇప్పుడు ఉదాహరణకి TCS పక్కనే ఆ వరుసవాడికి ఎందుకు ఇచ్చారు? ఐడెంటిటీ కోసం. వరుసవాడి కంపెనీ నిన్నగాక మన పుట్టిన 10 లక్షల వర్కింగ్ క్యాపిటల్తో ఉన్న TCS పక్క బిల్డింగ్ మాదే, ఐడెంటిటీ కోసం. అట్లా అమరావతి అనే కాన్సెప్ట్ ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. సార్ ఇప్పుడు సింగపూర్ కన్సల్టెన్సీ, సింగపూర్ పార్ట్నర్షిప్తో కట్టి ఒక సక్సెస్ మాడ్యూల్ స్పాన్ ఆఫ్ నో టైంలో కనుక జరిగితే నోరు మూసుకుంటారు అందరూ. అమ్మ పెట్టదో అడుక్కు తిననే అవుదని సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ ఇవ్వదు అమరావతి శాశ్వత రాజధాని అని. ఈ ప్రభుత్వం ఉంటుందో మారుతుందో ఎవరికి గ్యారంటీలు ప్రజాస్వామ్యంలో. తర్వాత అమరావతి పరిస్థితి ఏంటంటే మళ్ళీ అదే దిక్కుతోచం స్థితి, రాష్ట్రంలో అన్సర్టనిటీతో డ్రైవ్ అవ్వాలి మనం. పోనీ ఏమైనా ఆగాయా? అక్కడ ఏమైనా ఆగాయా? అసెంబ్లీ సమావేశాలు ఆగాయా? సచివాలయం పనిచేయడం ఆగిందా? లేదంటే జడ్జిమెంట్లు రాకుండా హైకోర్టు ఏమైనా నిలువరించాయా? అన్నీ జరుగుతున్నాయి. జరగనట్టు 5 ఏళ్ల పాటు మన ప్రాణాలు తినేసి ఈ 5 సంవత్సరాలు ఒక్కడికి కూడా ముందుకేయడానికి ప్రణాళిక కూడా లేకుండా మీ దగ్గర అంటే పేకలు మునిగిపోయిన తర్వాత అప్పుడు నేను క్రైసిస్ మేనేజ్మెంట్ మీద ఆలోచిస్తావా? బుడమేరు వాకు చూసాం కదా, క్రైసిస్ మేనేజ్మెంట్కి మహానుభావుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని చెప్తుంది దగ్గర క్రైసిస్ మేనేజ్మెంట్ అడ్రస్ చేయకుండా 20 hours నోటీస్ ఉన్నప్పుడు ఎలాంటి మెజరబుల్ అండ్ పాసిక్ సిచ్యువేషన్ అడ్రస్ చేసుకోవచ్చు చూసాం కదా. రేపు పొద్దున్న ఇదే పునరావృతం కాకుండా ఉంటుందని ఏం గ్యారంటీ ఇవ్వగలరు? పంచభూతాలతో ఎవడైనా నియంత్రించే శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా? పంచభూతాలు ఏముంటాయి నాకు తెలిసి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. వీటిలో ఏవైనా మన కంట్రోల్లో ఉన్నాయా? అయితే ప్రిడిక్ట్ చేస్తాం 4 చోట్ల పిడుగులు పడతాయనో, లేకపోతే రేపు పొద్దున్న క్లౌడ్ బస్టర్ ఇక్కడ వర్షం పడుతుందని తరలించగలగరా? 3.5 లక్షల మందిని తరలించగలిగారా మీరు? బుడమేరు వాగు ఊగిపోతే 24 గంటల నోటీస్ ఉంది. ఒక అమరావతి ఒక టెరిటరీని నిర్మిస్తూ రేపు పొద్దున ఊహకందని వాటర్ కృష్ణానదికి నిన్న వచ్చింది. మొన్న బుడమేరు వాగు పొంగినప్పుడు దగ్గర 12 లక్షలుగా క్యూసెక్లు. ఏం చేయగలిగారు? ఎన్నాళ్ళు పట్టింది రిటైనింగ్ వాళ్ళకి అడ్డానికి కృష్ణలంక? ఇలాంటివి ఏమైనా జరిగితే ఎస్ అట్లీస్ట్ కృష్ణలంక ప్రొటెక్ట్ అయింది. ఇలాంటిది ఏదో జరిగింది మా టెన్యూర్లో, ఇది ఫోర్కాస్ట్ చేసి ఇది కట్టాం కాబట్టి అమరావతిని ఆపకూడదు కడతాం. అలాంటి ఫోర్కాస్టింగ్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి 5 ఏళ్ళ టెన్యూర్లో? ఇది ఎందుకు ప్రశ్నించట్లేదు మనం? సే ఫర్ ఇన్స్టెంట్ అమరావతి రాజధానిగా చేస్తున్నప్పుడు భౌగోళిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ కృష్ణానది ఒడ్డున ఉన్న దగ్గర ఎరానియస్ సర్కమ్స్టాన్సెస్ అరైజ్ అయినప్పుడు వాట్ వీ నీడ్ టు డూ అన్నది ఈ 5 ఏళ్ళు మేము ప్రణాళికాబద్ధంగా నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ మాదే వచ్చి శాశ్వత రాజధాని ఎలా కట్టబోతున్నాం అద్భుతానికి తెరలేపుండుంటే ఒక ప్రాబిలిటీ ఉంటుంది. అవేవీ చేయకుండా ఈరోజు ఈ 3 రిజర్వాయర్ల ప్రణాళిక ఇవాళ పేక మీదకి వచ్చినప్పుడు మొదలెట్టబోతూ 48 కిలోమీటర్ల కాలువలు తవ్వాలా, గ్రావిటీ మీద వాటర్ తీయాలా, ఇక్కడ కృష్ణలంకకి ధీటుగా కృష్ణానది ఒడ్డున రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తూ ఇవన్నీ హైపోథెటికల్ ఈక్వేషన్స్. అంటే ఇంకొక 5 ఏళ్ళు కాలయాపనే కదా సార్. దీనికి తోడు నిన్న ఒకటి వచ్చింది సార్, 46,000 ఎకరాలు జోడించే దానికి తగ్గట్టుగా 56,000 కోట్ల రూపాయలు నిధులు కావాలి అమరావతికి అనేది ఒకటి ఉంది సార్. ఆబ్వియస్లీ కావాలి కదండి. మనం 34,000 కోట్లు టెండర్లు పిలిచారు. 34,000 కోట్లు టెండర్లు పిలిచి పని ఎవరు చేయాలి? పని ఎవరు చేయాలా? వచ్చిన కాంట్రాక్టర్ చేయాలి. డబ్బులు ఎవరు పే చేయాలి? ఎక్స్చెక్కర్ నుంచే పే చేయాలి. 56,000 కోట్ల సామర్థ్యం మన రాష్ట్రం దగ్గర ఉంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, ద ఫైనాన్షియల్ ఇనబిలిటీ ఆఫ్ ఎ రెస్పెక్టివ్ స్టేట్ వి బీన్
కంటిన్యూస్లీ షౌటింగ్ అరౌండ్ కదా.